హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ బ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇదైతే శ్రీరామనవమి రోజు తీసిన వీడియోనండి. ఇంకా ఆ రోజు నుంచి అయితే ఇంతవరకు అసలు వీడియోనే పెట్టలేదు, లాంగ్ వీడియో అస్సలు వీలు కాలేదండి. ఇంక రోజు ఒక 2 అయితే షార్ట్ వీడియోస్ పెట్టిన, పొద్దున సాయంత్రము. నిన్న మొన్న కూడా షార్ట్ వీడియోస్ పెడుతున్నా, కానీ లాంగ్ వీడియోస్ పెట్టక ఎప్పుడు పెట్టినా అంటే ఉగాది రోజు పెట్టినా అంటే మళ్ళీ ఈరోజు పెడుతున్నా అండి. ఇంకా అంతే. ఈ ఎండాకాలం రోజు పండుగలకు చీరలు కట్టుకొని వీడియో తీయాలంటే మస్తు ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే. మన డ్రెస్ వేసుకొని తీయొచ్చు వీడియో, కానీ ఇక ఏం పనులు ఉంటాయి చెప్పండి? రెగ్యులర్గా ఉండే పనులే కదా, ఏం పెట్టాలి, కనీసం వంట చేసేటివి పెడతన్నా బాగుంటుంది కదా అని రోజుగా వంట చేసేటివి లాంగ్ వీడియోస్ అయితే మన షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను ఇట్లా లాంగ్ వీడియో పెట్టక మాట్లాడక బారులు అవుతుంది కదా, అస్సలు నిజంగా అండి. ఇట్లా మంచిగా రోజు ఒక వీడియో, ఒక 15 నిమిషాలన్నా రోజు ఒక వీడియో పెడదామంటే ఏం తీయాలనో ఏం తీయొద్దో నాకైతే అర్థమే కావట్లేదండి అసలు. మంచిగా ఇక ఆ రోజు అయితే పొద్దునే లేచి ఇక ఇంట్లో పని అయితే అంతా చేసుకున్నాండి. రెగ్యులర్గా ఉండే పనులే కదా మరి. బట్ ఏ పండుగ అయినా, ఎంత పెద్ద ఫంక్షన్ అయినా, దసరా అయినా, దీపావళి అయినా, ఏదైనా కూడా బట్టలు, బోళ్ళు, ఇల్లు ఉడ్చుడు ఇవైతే తప్పాయి కదా మనకైతే. ఇంకా నేను పొద్దుగాల లేచి ఎన్నిటికంటే రెగ్యులర్ టైంకి 6కి అయితే లేచిన అండి. లేచి ఇల్లంతా ఊడ్చి తూడ్చి బోల్ తోమి బట్టలన్నీ పిండేసి స్నానం అయితే చేసి ఇంకా ఆ రోజు స్కూల్ లేదు కాబట్టి ఇక మా పాప కూడా కొంచెం లేట్గానే లేచింది. లేచినా కూడా నేను ఏం చేసిన అంటే తొందర స్నానాలు అయితే చేయండి. గుడికి అయితే మా పాప ఒక్కతే పోయిందండి, నేనైతే వెళ్ళలేదు గుడికి. నాకు ఇట్లా వట్టప్పుడు గుడికి పోతా, కానీ ఇలాంటి పండుగలప్పుడు గుడికి పోవాలంటే నాకు ఇంట్లో పనే తీరదండి. మరి అందరూ అయితే మంచిగానే పోతారు పొద్దున్నే, కానీ పొద్దున సాయంత్రం కూడా పోతారు, కానీ నాకెందుకు ఆ రోజు అసలు పనే తీరదండి. నాకు మరి ఏం పని చేస్తున్నామో నాకైతే అర్థం కాదు, కానీ నాకైతే పని తీరదు. మళ్ళీ అంత బాగా రష్లో కూడా నేను అసలు నాకు పోవాలంటే అంత అనిపించదండి. ఎండాకాలము చీరలు కట్టుకొని గుడికి పోవాలంటే నేను ఆ లైన్ చూస్తేనే నాకు కళ్ళు తిరిగి పడిపోతా మరి అనిపిస్తుంది అట్లా. ఇక తెలియదు అసలు. ఎప్పుడైనా ఒకసారి పోతా, ఒక్కసారి అయితే పోయినండి పోయిన సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరం పోతే కూడా మస్తు మంది ఉండేనండి. ఇంకా పోయి ఎట్లనో దర్శనం చేసుకుని అయితే వచ్చినా, కానీ ఈసారి నాకు అస్సలు అంటే పోబుద్ది అయింది మస్తు. కానీ అంతకుముందు ఒక్కరోజు ముందే నేను గుడికి వెళ్ళి వచ్చిన, ఇక అందుకే వెళ్ళలేకపోయినా అండి. నేను ఒక్కదాని పోతే ఎట్లుంటుంది, ఇక ఇంట్లో అందరం పోతే బాగుంటుంది కదా. ఎవ్వరు ఆ రోజు రావడానికి సిద్ధంగా లేరు. నేను ఒక్కదాన్ని ఏం చేయాలి? నాకు అలా వండి పెట్టుడే సరిపోతుంది నాకు. అందుకే ఇక సరే అని ఇంట్లోనే పూజ ప్రశాంతంగా చేసుకుందాం. మళ్ళీ మధ్యలో పూలు ఒకటి అల్లుతున్నాం కాబట్టి ఇంకా పని తీరతలేదు. ఇక మంచిగా మల్లెపూలు ఉండే ఇంట్లో, గులాబీ పూలు, చామంతి పూలు ఉన్నాయండి ఫుల్. పూలతో మాత్రం మనకి ఇంట్లో దేవునికి అయితే మస్తు పూలు ఉంటాయండి. ఇంకా మంచిగా దీపం అయితే ముట్టించుకొని పూలన్నీ పెట్టి మల్లెపూల దండ కూడా అప్పుడే అల్లినండి. అంతకుముందుకి అల్లి చీర ఇక ముందు చేసే పనులు మొత్తం ఏం తీయలేదండి. ఎందుకు నైట్ మీద తీసుడని అక్కడ ఏం చెక్ చేస్తున్నా అంటే ఊరికి అట్లా ఎందుకు అనుకున్నా అంటే లోపల ఏమన్నా పెట్టుకోటి కనిపిస్తుందేమో అని అట్లా టెన్షన్ పడుకుంటే చూసిన. ఎందుకంటే మళ్ళీ అప్పటి నుంచి తీసిన వీడియో అంతా వేస్ట్ అవుతుంది, మళ్ళీ చేయలేం కదా పూజ. అందుకని ఏమన్నా మిస్టేక్ జరిగిందా ఏందని చూసిన, అంతేనండి. ఇంకా తర్వాత మంచిగా ఉడకపోస్తుందండి. అప్పటికే 9:30 10 అవుతున్నట్టుంది. పైనక ఎంత అవుతుంది టైము? వాచ్ ఉంది ఏమోనండి కనిపిస్తలేదు. నేనైతే 10 అవుతుంది అనుకుంటున్నా. ఇక అప్పుడు కొంచెం చాయ్ ఉంటే అయితే వేడి చేసుకొని తాగుతున్నా. అసలు నా ముఖం చూసిరు కదా ఎంత చెమటలు. నాకు నెత్తిర పోసుకొని ఉన్న కొన్ని హెయిర్సే, కానీ విపరీతమైన ఉడకపోతండి ఆ రోజు. ఇంకా చీర కట్టుకొని, చీర కూడా నాకు అంత ఎందుకు నచ్చలేదు, అంత ముడతలు అయింది. అసలు నేను బీరువా చదరక సంవత్సరం అవుతుంది కావచ్చండి. చీరలు నీట్గా పెట్టుకునేదండి ఇది వరకు. అసలు నేను చూసిరు కదా ఇంతకుముందు మాల లేచిన కదా అన్న, ఇక బీరువా చదరక కూడా మసరులు అవుతుంది. ఇక చీర కట్టక ఒకసారి చూద్దామని కట్టినా, కానీ నాకు అంత సెట్ కాలే అనిపించింది. మంచిగా వేరేది కట్టుకుందాం అనుకున్నా, కానీ మళ్ళీ కట్టింది ఏమి ఇప్పాలి, ఏదో ఒకటి ఉండని అని ఇంకా అట్లా ఉంచేసిన. చూసారు కదా ముగ్గులు అదంతా వేసిన. అప్పటికే ఎండ ఫుల్ వచ్చేసింది. ఎండాకాలం కాబట్టి మాకైతే ఒక 3 రోజుల నుంచి మస్తు ఎండలు కొడుతున్నాయండి. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే అక్కడ గుడి దగ్గర ఏమో పూజలు అయితే జరుగుతున్నాయండి. మరి అవి వస్తున్నాయి ఏమో నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం. ఇక
మంత్రాలు వస్తున్నాయా అనిపిస్తుంది, డౌట్ నాకు. కానీ ఏమోనండి, కొంచెం గట్టిగానే మాట్లాడతాం మరి అవి వినబడకుండా. ఆ రోజైతే ఇక పులిహోర కూడా చేస్తున్నా. చూసిరు కదా షార్ట్ వీడియోలో అయితే. పులిహోర ఎలా చేయాలో చూద్దామండి. ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తా. ఇంకా షార్ట్ వీడియోలో అంత టైం ఉండదు కాబట్టి ముందుగా ఏం చేయాలంటే బియ్యము నానబెట్టుకోవద్దండి అసలే. ఒక 2 కప్పుల బియ్యం తీసుకున్నాను నేను. రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదా, దాంతో బియ్యం తీసుకొని కడిగి వెంటనే గ్యాస్ మీద పెట్టేసినండి. తర్వాత చింతపండు అయితే పొద్దున్నే నానబెట్టుకున్నా కొంచెం. ఇంకా తర్వాత పల్లీలు ఏం చేసిన అంటే మంచిగా వేయించుకున్నాండి, వట్టిగా ఆయిల్ లేకుండా పల్లీలు మంచిగా వేయించుకోవాలి. ఇంకా తర్వాత ఏం చేయాలంటే ఎప్పుడైనా ఇట్లా చేయండి, సేమ్ మనకు గుళ్ళె తిన్నట్టే వస్తుందండి పులిహోర అయితే మనం ఏం చేయాలంటే పల్లీలు వేయించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక అద గిన్నె తీసుకొని అందులో ఒక మంచి నూనె పోసుకోవాలండి. ఒక 2 పావులు నూనె పోసుకొని మంచిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి, మీకు ఇష్టమైతే మినపప్పు కూడా వేసుకోండి. వేసిన తర్వాత మంచిగా గోలిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా గోలిన తర్వాత కొత్తిమీర వేయాలండి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత మంచి గోలిన తర్వాత ఏం చేయాలంటే మన చింతపండు పులుసు మంచిగా గుజ్జుగా తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఆ చింతపండు పులుసు అందులో పోయాలండి. పోసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి మంచిగా మసలబెట్టాలండి. అది ఎట్లా కావాలంటే అట్నే కొంచెం చిన్నగా ఒక బెల్లం ముక్క వేసుకోవాలి. కొంచెం చిన్న ఒక సగం స్పూన్ ఏం చేయాలంటే కారం వేసుకోవాలండి. రెడ్ కారం ఉంటుంది కదా, కారం వేసుకొని మంచిగా దగ్గరికి చిక్కగా అయ్యేటట్టుగా మసలబెట్టుకోవాలండి. తర్వాత ఇంకా అది బంద్ చేసే ముందు ఏం చేయాలంటే మన పల్లీలు ఉంటాయి కదా, వేయించి పెట్టుకున్న పల్లీలు, అవి అందులో వేసుకొని మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా అన్నం మంచిగా మనం కొంచెం పొడిగానే వండుకోవాలండి. అన్నము వండుకున్న తర్వాత అన్నం తీసి ఒక బేషన్లో వేసుకొని అది మంచిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత అన్నము పులుసు ఈ 2 చల్లారాలండి. చల్లారిన తర్వాత మంచిగా మనకు కావాల్సినంత పులుసు తీసుకొని రైస్కు మంచిగా కలుపుకోవాలండి. ఈ స్పూన్ తోటి దీంతో దాంతో అస్సలు సెట్గా చేయితో అయితే కలుపుకోవాలంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇక నేను మంచిగా అంతా కలిపి పక్కకు పెట్టేసిన తర్వాత ఇక వదిలేసేయాలండి. దాన్ని పక్కకు పెట్టేసుకొని ఈలోగా వేరే పని అయితే చేసుకున్నాం. ముందు పులిహోర చేసి పెట్టి ఆ రోజైతే దొండకాయ కూర వండినండి. మంచిగా దొండకాయలు కూడా నేను రౌండ్గా కోసి వండుతా. ఇక అసలు ఆ రోజు చింతపండు అదే పులిహోర, అన్నము, దొండకాయ ఫ్రై చేసేసరికల్నే ఇక బెల్లం పానకం కూడా చేసిన అండి. ఆ 2 చేసేసరికల్నే నాకైతే మస్తు ఉడకపోసిందండి. అసలు నేను ఇక తర్వాత కనబడలేదు మీకు. ఇక శారీ చేంజ్ చేసుకొని ఇక నైటీ వేసుకొని పని అంతా అట్లనే చీర మీద ఉంటే నాకు ఏ పని చేయట్లేదండి. అంత తట్టుకున్నట్టు ఆ చీర అసలు నాకు ఎందుకు అసలు అంత ముడతలు అయ్యేసరికల్లా నాకు అసలు ఇష్టం అనిపించలేదు. ఇక చీర అయితే నేను ఇక అట్లనే ఎట్నో ఉంచుకొని ఇక సరే అని ఇక అన్నం వంట అయిపోయిన తర్వాత మస్తు బోళ్ళు ఇల్లంతా ఆగమాగం ఉండేనండి. ఇక నేను ఏం చేసిన అంటే ఇక ఇట్లయితే పని కాదని చెప్పేసి చీర చేంజ్ చేసుకొని మంచిగా ఒక కాటన్ నైటీ వేసుకొని జడ మొత్తం పైకి పెట్టి క్లిప్ పెట్టుకొని ఇల్లంతా బయట అన్ని బోళ్ళు అన్నీ బయట వేసి నీట్గా ఇల్లు అయితే ఊడవలేదు లేండి, ఎందుకంటే పూజ చేసిన కాబట్టి. అట్లా అనిపిస్తుందండి. ఏదన్నా మనం చీరలు కట్టుకొని మంచిగా పని చేద్దామంటే మరి ఒక్కొక్కరు ఎట్లా చేస్తారో నాకైతే తెలియదు. కానీ నాకైతే నరకం అండి. చీర కట్టుకొని నాకు పని చేయాలంటే నాకు కోపం వస్తుంది, ఏడుపు వస్తుందండి. ఇక నైట్ వేసుకొని నేను ఎన్ని బౌలైనా ఎంత పనైనా ఒక 100 మందికి పెట్టమన్నా నేను అలసిపోకుండా నాకు వంట చేయడం అంటే మస్తు ఇష్టం. నాకు బోల్ తోమడం అన్నా, వంట చేయడం అన్నా, బట్టలు విండడం అన్నా, ఇంట్లో పని ఏ పనైనా నేను ఇష్టపడతానండి. నాకు ఏ పని చేయాలని ఇష్టమే. కాకపోతే ఏంటంటే కంఫర్టబుల్గా ఉండాలి డ్రెస్ మనకు, అంతే. ఇంకా మనం ఇట్లా అన్నీ వేసుకొని హెయిర్ సీర పోసుకొని పువ్వులు పెట్టుకొని పని చేయాలంటే నా వల్ల కాదండి. కొందరు చేస్తారు అట్లా, ఇంక అందరికి అట్లా అలవాటు అయితే ఉండదు కదా. ఇక ఆ రోజు మంచిగా దొండకాయలు అయితే ఇక రౌండ్గా కూస్తున్నా ఫ్యాన్ కింద కూర్చొని. పూజ అయితే అయిపోయింది అప్పటికే. ఇంకా ఛాయ్ తాగేసి ఆ పులిహోర కూడా అంత కలిపి పక్కకు పెట్టేసినండి. దేవుని దగ్గర కూడా పెట్టేసి కొంచెం తీసి దేవుని దగ్గర పెట్టి పానకం పెట్టి ఇక పానకము, పులిహోర, అటుకులు బెల్లము, కొన్ని పాలు, కొబ్బరికాయ 5 రకాలైనవి కదా. నేను ఏం మర్చిపోయినా అంటే అసలు మెయిన్దే మర్చిపోయినండి, వడపప్పు మర్చిపోయినా. ఇక నేను తర్వాత ఫోన్ చూసుకుంటూ ఉంటే అందరు యూట్యూబ్లలో మంచిగా వడపప్పు పెట్టినాం, పానకం పెట్టినాం అంటే అందుకే నేను ఆ రోజు పని చేసేటప్పుడు కూడా ఏదో మర్చిపోయినట్టు, పూజ చేసేటప్పుడు కూడా నాకు ఏదో మిస్ అయింది అనిపిస్తుంది. కానీ నాకు అది ఏందిరో గుర్తు రాలేదండి.
అంత అయిపోయి నేను తిన్నాక కాసేపు పడుకొని మధ్యాహ్నం సెల్ చూస్తాం కదా, అప్పుడు గుర్తుకొచ్చింది నేను వడపప్పు పెట్టలేదని. ఇంకా సరేలే ఇక ఆ రోజు ఆయన ఇంట్లో కూడా నాకు పెసరపప్పు లేకుండేనండి, లేకపోతే ఉంటే కనబడితే నేను పెట్టేదాన్ని కావచ్చు. ఆ పండుగ పూట ఎవరిని అడుగుతాను చెప్పండి, ఏది అడిగినా అట్లా అడగబుద్ధి కాదు నాకైతే అసలు ఏది. ఇక ఆ రోజు అయితే మంచిగా దొండకాయ ఫ్రై అయితే చేసిన అండి. దొండకాయ టమాటా వేసి వండిన తర్వాత ఇక పప్పుచారు ఉండే, ఇక పప్పుచారు బెండకాయ దొండకాయ ఫ్రై టమాటా పచ్చడి ఉండేనండి. ఇంకా అన్నం తినేసి మధ్యాహ్నం కాసేపు అయితే పడుకున్నాం. కానీ మధ్యాహ్నం ఇక మేము పైన ఉంటాం కదా, రేకుల ఇల్లు కదా, విపరీతమైన వేడి అంటే అసలు ఇక మామూలు వేడి కదండి. వేరే వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం మా ఇంట్లో ఉండరు. ఇక నేను ఆ రోజు ఏం చేసిన అంటే, ఇక సాయంత్రం అందరం ఇంటికన్నా ఉన్నప్పుడు కూలరు మాది ఖరాబ్ అయిందండి. పోయిన సంవత్సరమే మోటార్ కాలిపోయింది. ఇంటికా ఉన్నప్పుడు చేస్తే అయిపోతుందని ఇక కూలర్ నేను పిలిపించి కూలర్ అయితే రిపేర్ చేసి పెట్టుకున్నామండి. ఆ రోజు అయితే మాకు ఎంత అయింది, కూలర్ కంటే 1800 అయిందండి. ఇక నేను గంతే గన్ని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏమనుకున్నా అంటే మోటార్ కాదు, పంపు ఉంటుంది కదా నల్లది నీళ్ళు వచ్చే పంపు కాలిపోయింది అనుకున్నా, కానీ మోటార్ అనుకోలేదండి. ఇక పాపం అన్నయ్య కూడా మంచిగా చేసిండు ఇంట్రెస్ట్గా పాపం. ఇక మాకు అయితే పోయినా సరే ఆయన ఏం మంచిగా చేయలేదండి. ఏ ప్లగ్ ఖరాబ్ అయినా కూడా ఆ ప్లగ్ ఏం కదా నాకు తీసి పారేసిండు, కానీ దాన్ని అయితే రిపేర్ చేయలేదు. ఈ అన్నయ్య మంచిగా దానికి పెట్టి మంచిగా రిపేర్ చేసిండండి. ఇక ఆ రోజు నైట్ మంచిగా 8 వరకల్లా పని అంతా చేసుకొని నైట్ ఏం చేసిన అంటే, ఇంకా రైసే ఉండే, పులిహోర ఉండే, కొంచెం అన్నం రైస్ ఉండే, కొద్దిగా ఉప్మా కూడా చేసుకున్నాను. నేను ఒక్క పొద్దు కదా ఫ్రైడే కాబట్టి ఉప్మా వేసుకొని తినేసి ఇక మంచిగా స్నానాలు చేసినామండి. నైట్ స్నానం చేసి కూలర్ వేసుకొని పడుకుంటే అసలు తెల్లారేదాకా నాకైతే మేలుకే రాలేదండి. అందరం అంత నిద్రపోయినాము. అంటే పైన కానీ ఎంత వేడి ఉంటుందో అంత తొందర చల్లగా అవుతుందండి. మళ్ళీ వెంటనే ఇక తెల్లగట్లయితే దుప్పట్లు కప్పుకున్నాం, అంత చలి పెట్టింది మంచిగా. ఇక బయట మంచి గాలి వస్తుంది నైట్. ఈ కూలర్కి ఇంకా చల్లగా ఏసీలాగా అనిపించిందండి మాకైతే. అసలు చూసిరు కదా, నైట్ అందరూ గుడికి పోతే మేమేమో ఇట్లా చేసుకుంటున్నాము. ఇక ఆ రోజు మరి కూలర్ పెట్టకపోతే ఇక 2 రోజుల నుంచి మాకు కొంచెం వేడి అనిపిస్తుందండి. 2 రోజులు అనిపించలే, కానీ ఇక అబ్బో కూలర్ సెట్ అయ్యేటట్లేదు. ఎంతైనా కూలర్ రిపేర్ చేయాలంటే 1000 రూపాయలన్నా కావాలండి ఖచ్చితంగా. 1000 రూపాయలు అట్లా చూసుకుంటే మళ్ళీ దెబ్బన ఉడకపోతాకు మా పాపకి ఇట్లా జ్వరాలు వస్తే మళ్ళీ హాస్పిటల్కి కావాలి చెప్పండి. ఎట్లయినా ఎంత మనం వద్దనుకున్న ఎండాకాలం కూలర్ అయితే తప్పదు. ఏసీలే లేవు, ఒక్కొక్కరు ఏసీలు వేసుకుని మంచిగా ఉంటారు, కానీ మాకు అంత లేదు కాబట్టి ఉన్న కూలర్ అన్నా కనీసం రిపేర్ చేసుకోవాలని చేయించుకున్నామండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి, టేక్ కేర్.